ఈరోజు వాక్య ధ్యానాంశం గొప్ప బహుమానం. ఒకానొక పట్టణంలో ఒక పేరుగాంచిన లాయరు ఉండేవాడు. తాను చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు తన తండ్రి అతనికి ఒక బహుమానం ఇచ్చి అందులో ఒక పేపర్ పెట్టి, నా కుమారుడా, ఇప్పటి నుంచి ప్రతిరోజు నీతో ఒక గంట సమయం గడుపుతాను. ప్రతిరోజు ఆ గంట సమయంలో నీతో ఆడుటకు, ఏదైనా మాట్లాడుటకు, ఎక్కడికైనా వెళ్ళుటకు ఉపయోగిస్తాను అని వ్రాసి ఇచ్చాడు. తన తండ్రి తనకు ఇచ్చిన ఆ మాటను ఎన్నడూ విడిచిపెట్టలేదని, చివరి వరకు కొనసాగించాడని గర్వంగా చెప్పుకునేవాడు. ఇది నా తండ్రి నాకు ఇచ్చిన గొప్ప బహుమానం అని చెప్పేవాడు. ప్రియ చదవరి, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించిన తన ప్రియకుమారుని మనతో పాటు ఉండుటకు బహుమానముగా పంపించాడు. ఎవరైతే ఆ కుమారుని అంగీకరిస్తారో వారితో పాటు నిత్యము జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రేమ కలిగిన ప్రభువు తన బిడ్డలతో నిత్యము జీవించాలని పరలోకము నుండి దిగి వచ్చెను. మరి ఈనాడే ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి ఆయనతో పాటు నిత్యము జీవించే భాగ్యాన్ని పొందుకుంటావా? తల్లులు, తండ్రులు, దేవుడే తన బిడ్డలతో నివసించుటకు దిగి వస్తే మరి నీ బిడ్డలతో రోజులో కొంచెం సమయమైనా గడపడానికి నీకు కుదరడం లేదా? నువ్వు ఎంత గొప్ప సేవకుడివైనా, ఎంత గొప్ప వ్యాపారవేత్తవైనా, ఎంత ఉన్నత అధికారంలో ఉన్నా నీ బిడ్డలకు కావలసిన తండ్రి ప్రేమను, తల్లి ప్రేమను ఒక తల్లిగా, తండ్రిగా కేవలం నీవు మాత్రమే ఇవ్వగలవనే సత్యం మర్చిపోవద్దు. గొప్ప ఉద్యోగిగా లేదా ఉద్యోగినిగా, గొప్ప అధికారిగా అనిపించుకోవటం కంటే అతి శ్రేష్టమైనది గొప్ప తండ్రి లేదా గొప్ప తల్లి అని అనిపించుకోవటమే. కనీసం ఈ రోజు నుంచైనా నీ బిడ్డలతో ప్రతిరోజు కొంచెం సమయం గడుపుతానని తీర్మానం తీసుకుని అట్టి రీతిగా జీవించే ప్రయత్నం చేస్తారా? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో వాటినే కుమారుడును అలాగే చేయును. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనములు మనం చూడగలుగుతున్నాం. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.